టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో అదరగొట్టింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను మట్టు కరిపించింది. ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్లో సంజు శాంసన్ చెలరేగిపోయాడు. 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరోవైపు ఈ నెల 5న వాంఖడేలో జరగనున్న రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. 196 పరుగుల భారీ టార్గెట్ని టీమిండియా 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ ఓపెనర్లలో కెప్టెన్ షాయి హోప్ పర్వాలేదనిపించగా రోస్టన్ చేజ్ రాణించాడు. హెట్మైర్, రూథర్ఫర్డ్ నిరాశపరచగా ఆఖర్లో రోమన్ పావెల్, జేసన్ హోల్డర్ మెరుపు ఇన్నింగ్స్తో అజేయంగా నిలిచారు. 196 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 10 పరుగులకే అవుట్ అవడంతో తొలి ఎదురుదెబ్బ తగిలింది. 1 డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా తిలక్ వర్మ కాస్త దూకుడుగా ఆడి 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇలాంటి దశలో ఓపెనర్ సంజు శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. టీమిండియాను విజేతగా నిలిపాడు. సంజు శాంసన్ భారత క్రికెట్లో ఈ పేరు ఇప్పుడు సంచలనం. టాలెంట్ ఉన్నా నిలకడ లేకపోవడంతో టీంలోకి వస్తూ వెళ్తూ ఉండే ప్లేయర్గా శాంసన్కు పేరు ఉంది. కానీ వెస్టిండీస్ మ్యాచ్లో అతను అద్భుతం చేశాడు. తన కెరియర్ను మార్చేసే ఇన్నింగ్స్ ఆడి భారత్ను టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్లోకి చేర్చాడు. వెస్టిండీస్తో డూ ఆర్ డై మ్యాచ్లో ఇండియాను ఒంటి చేత్తో గెలిపించాడు సంజు. ఎంతో ప్రతిభావంతుడు. సంజు గురించి చర్చ జరిగిన ప్రతిసారి వినిపించేది మాట ఇదే. అయితే 11 ఏళ్ల క్రితం అరంగేట్రం చేసినా ఇప్పటికీ అతడికి టీంలో చోటు గ్యారంటీ లేదు. ఈసారి వరల్డ్ కప్కు ఎంపికైన తుది జట్టులో ఆడిస్తారని ఎవరూ అనుకోలేదు. అద్భుత ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ వైపే అంతా చూశారు. అతడికి తోడు పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తోడైతే ఇక తిరుగులేదనుకున్నారు. కానీ ఆ ఇద్దరు తేలిపోయారు. ఒక మ్యాచ్ మినహా టోర్నీ మొత్తం అభిషేక్ ఘోరంగా విఫలమవగా ఇషాన్ కిషన్లో నిలకడ లోపించింది. వెస్టిండీస్తో 196 రన్స్ టార్గెట్లోనూ ఫ్యాన్స్ పాటు జట్టు వీరిద్దరి వైపే చూసింది. కానీ అందరినీ నిరాశపరుస్తూ ఆ ఇద్దరు త్వరగానే అవుట్ అయ్యారు. ఒకవైపు శాంసన్ నిలిచినా అతడిపై ఎవరూ నమ్మకం ఉంచలేదు. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో అతడు జట్టును గెలిపించిన సందర్భాలే లేవు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని, తిలక్ వర్మ నిలకడ ప్రదర్శించాలని అంతా కోరుకున్నారు. కానీ వాళ్లు జట్టును గెలిపించలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా శాంసన్ జట్టు భారాన్ని భుజాన వేసుకున్నాడు. మళ్లీ అవకాశం రాదన్నట్టు చెలరేగిపోయాడు. ఆడుతోంది శాంసనేనా అని సందేహం కలిగేలా తనలో అసలు ఆటను బయటకు తీశాడు. ఒక్క చెత్త షాట్ కూడా లేదు. అంతా కూడా క్లీన్ హిట్టింగే. షమార్ జోసెఫ్ బౌలింగ్లో ఆడిన స్ట్రెయిట్ హిట్, హోసిన్కు మిడ్ వికెట్ మీదుగా కొట్టినటువంటి 6, చేజ్ బౌలింగ్లో పాయింట్ మీదుగా తరలించినటువంటి డ్రైవ్ దేనికవే ప్రత్యేకం. అలా అని అతడు ఎడాపెడా షాట్లు కొట్టలేదు. మధ్యలో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఇన్నింగ్స్కు అసలైన మ్యాచ్లో అద్భుతంగా ఆడి హీరో అయ్యాడు. 2015లో టీ20లో అరంగేట్రం చేసిన అతడికి ఎన్నో అవకాశాలు వచ్చినా అతడి ఆటకు న్యాయం చేసిన ఇన్నింగ్స్ చాలా తక్కువనే చెప్పాలి. ఈ ఏడాది న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో అతడు 10-6-0, 24-6 స్కోర్లతో విఫలమయ్యాడు. ప్రపంచ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఫామ్లో ఉండటంతో సంజుకు తుది జట్టులో చోటు లేకుండా పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మకు అనారోగ్యం కారణంగా నమీబియాతో లీగ్ మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చింది. అయినా పెద్దగా రాణించలేకపోయాడు. 22 పరుగులే చేశాడు. ఆ తర్వాత మళ్లీ డకౌట్కే పరిమితమయ్యాడు. రింకు సింగ్ వరుసగా విఫలం కావడంతో జింబాబ్వేతో మ్యాచ్లో సంజుకు మళ్లీ ఆడే అవకాశం దొరికింది. ఓపెనింగ్లో రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కావాల్సి రావడం కూడా మరో కారణం.